హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కళాయి తీసుకోవాలి, దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకున్నాక జీలకర్ర వేసుకోవాలండి. ఆ తర్వాత బగారా సామాన్లు మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే బగారా దినుసులు అన్నీ వేసుకోవాలి. నేను వేసుకున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక కలుపుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం వేసుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి, అంటే తొందరగా మగ్గిద్దని. సో టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక తగినంత కారం, అంటే మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. సో మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. ఉప్పు కూడా మీరు ఎంతైతే తింటారో మీ యొక్క టేస్ట్ని బట్టి వేసుకోండి. సో వేసుకున్నాక మొత్తాన్ని కలుపుకోవాలి. అది ఒక 10 minutes ఉంచుకోండి. అట్లా మూత పెట్టకండి, ఎందుకంటే మూత పెట్టినా పర్లేదు, పెడితే ఏంటంటే కొంచెం మాడుతూ ఉంటుందని. సో మీ ఇంట్లో పెరుగు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. పెరుగు వేసుకుంటే కొంచెం ఎక్కువ గ్రేవీ అనేది ఉంటుందని నేను వేసుకున్నాను. టేస్ట్ కూడా ఉంటుంది కదా. సో అలా వేసుకున్న తర్వాత ఒక 10 minutes ఉంచుకొని కలుపుకుంటే ఒక 10 minutes ఉంచుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర, పెరుగు, ఈ బగారా దినుసులు మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దాంట్లో మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలండి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి రైస్ వేసుకొని. సో ఎంతో టేస్టీ అయిన టమాటో రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.